యాదాద్రి భువనగిరి జిల్లా వార్త విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి భూభారతి స్కామ్లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన ఎంఆర్ఓ కార్యాలయంలో, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో, డాక్యుమెంట్ సంబంధించినటువంటి కార్యాలయంలో లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. అన్ని డాక్యుమెంట్లు కూడా లోతుగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు 1000కి పైగా డాక్యుమెంట్లో అక్రమాలు జరిగినట్టుగా గుర్తించారు. 3 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయాన్ని గండిగుట్టుగా కూడా ఇప్పటివరకు గుర్తించారు. 80 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. 20 మందిని అరెస్ట్ చేశారు. వారందరిపైన కూడా పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. చలానాలు, డీలీలను మధ్యలో మోసం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని గండికొడుతూ వాళ్ళ వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించినట్టుగా కూడా ఇప్పటివరకు కూడా గుర్తించడం జరిగింది. ఈ మొత్తం స్కామ్లో అధికారుల పాత్ర ఏంటంటూ కూడా లోతుగా కూడా విచారణ చేస్తూ ఉన్నారు. 1000కి పైగా డాక్యుమెంట్లను గుర్తించడంతో పాటు మరికొన్ని డాక్యుమెంట్లు కూడా అనుమానాస్పదంగా ఉండటంతో లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ సదరు రైతులను కూడా పిలిపించి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మరొక వార్త, చేనేత రుణాలు మాఫీ చేయాలంటూ 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు చేనేత కార్మికులందరూ కూడా. నారాయణపురం మండలం పుట్టపా గ్రామంలో వాళ్ళందరూ కూడా నిరాహార దీక్షలు కూర్చున్నారు. ప్రభుత్వం మాత్రం ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు, ప్రక్రియ ప్రారంభించలేదు. ఎన్నికల హామీలో భాగంగా రేవంత్ రెడ్డి తమ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తా ఉన్నారు. ఇప్పటివరకు కూడా ఆ ప్రక్రియను మొదలుపెట్టలేదంటూ కూడా వాళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. చేనేత రంగం ఇప్పటికే చితికిపోయింది, ఉపాధి అంతా కూడా కోల్పోయాం, తమకు రుణాలు మాఫీ చేసే కొంత ఉపశమనంగా ఉంటుందంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రుణాలను మాఫీ చేసేంత వరకు దీక్షలు నిర్మించేదంటూ భీష్మించి కూర్చున్నారు చేనేత కార్మికులు. ఇక సూర్యాపేట జిల్లా వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భోగి, సంక్రాంతి వేడుకలు కండల పండుగ జరుగుతున్నాయి. సూర్యాపేట పట్టణంలో పలు వార్డుల్లో జరిగినటువంటి భోగి వేడుకల్లో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొని చిన్నారులతో కలిసి ఆడిపాడి ప్రతి ఒక్కరు కూడా భోగి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ, ఈ సంక్రాంతి కూడా పాడి పంటలతో రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలంటూ జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఈరోజు భోగి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపించింది. నాగర్ కర్నూలు, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి పట్టణాల్లో వేకువజాము నుంచే కూడా మహిళలు, పురుషులు వయోభేదం లేకుండా ప్రతి కాలనీల్లో కూడా, అన్ని గ్రామాల్లో కూడా, అన్ని కాలనీల్లో కూడా భోగి మంటలు వేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించి సాంప్రదాయ పద్ధతిలో పండుగను, వేడుకలను జరుపుకున్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపించింది. భోగి మంటల చుట్టూ ఆడిపాడుతూ తమ శుభాకాంక్షలు కూడా ఒకరికొకరు తెలుపుకున్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ జన్మదిన వేడుకలు కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్, ఆమన్గల్, మాడుగుల, తలకొండపల్లి, వెల్దండ, కల్వకుర్తి మండలాలతో పాటు అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు ఉప్పల వెంకటేష్ జన్మదిన సందర్భంగా కేకులు కట్ చేసి ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులంతా కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఊర్కొండ మండలాన్ని కల్వకుర్తి రెవెన్యూ డివిజన్లోనే ఉంచాలని, దాంతోపాటుగా కల్వకుర్తి నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఊర్కొండ మండల కేంద్రంలో 5 రోజులుగా అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు 5వ రోజు కావడంతో వాళ్ళు కోదాడ, జడ్చర్ల హైవే ప్రధాన రహదారి పైన కూడా పెద్ద ఎత్తున కూడా రాస్తా రోకో నిర్వహించి తమ ఆందోళనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసినటువంటి ఊర్కొండ మండలాన్ని కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ నుంచి తొలగించి వేరే డివిజన్లో కలుపుతామనడం బేషరతుగా ఆ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేసే వరకు కూడా రిలే దీక్షలతో పాటు ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు ఊర్కొండ మండల కేంద్రంలో జేఏసీ నేతలు, అఖిలపక్ష నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భోగి పండుగ సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హై స్కూల్ మైదానంలో వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాకర్ అసోసియేషన్ సభ్యులు సాంప్రదాయ దుస్తులు ధరించి భోగి మంటలు ఏర్పాటు చేసి నృత్యాలు చేస్తూ ఒకరికొకరు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చైనా మాంజా తగిలి ఓ బాలునికి తీవ్ర గాయాలైన ఘటన కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్కి చెందిన సాయి చరణ్ అనే బాలునికి చైనా మాంజా తగిలి గొంతుకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్ ఆధ్వర్యంలో సిర్పూర్ పేపర్ మిల్ క్లబ్లో భోగి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ పేపర్ మిల్ యాజమాన్యంతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.
కొమరం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని కాపువాడలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఈ కళ్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసం వద్ద మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముఖ్య కార్యకర్తలు నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు నాయకులు పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేశారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో గుట్టు చప్పుడు కాకుండా ఇటు కోడి పందాలు అయితే కొనసాగుతున్నాయి. ధర్మపురి నియోజకవర్గంలోని వెల్కటూరు కావచ్చు, ఎండపల్లి, అలాగే గొల్లపల్లి మండలాల్లో ప్రధానంగా ఈ ఊరు శివారు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కోడి పందాలు అయితే కొనసాగుతున్నాయి. వేలు లక్షలు వెచ్చించి కూడా అక్కడ కోడి పందాలు ఆడుతున్నారు. అయితే కొన్ని సంవత్సరాలు అంటే గత 3 సంవత్సరాల క్రితము ఓ వ్యక్తి కోడి పందాల్లో గాయపడి మరణించాడు. అప్పటి నుంచి కాస్త సీరియస్గా భావించినప్పటికీ ఇప్పుడు మళ్ళీ తిరిగి కోడి పందాలు అయితే అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రకే పరిమితమైనటువంటి కోడి పందాలు అనుకున్నప్పటికీ తెలంగాణలోని ఇటు జగిత్యాల జిల్లాలో కూడా పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున కూడా శివారు ప్రాంతాల్లో కొనసాగడం అయితే దీనిపైన పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు. మరి వేలాది రూపాయలు అయితే చేతులు మారుతున్నట్టు మనకు అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర చెప్పుకునే మేడార జాతరకు ములుగు జిల్లాలో ఏర్పాట్లు జరుగుతుండగా దేశంలోనే అతిపెద్ద రెండో గిరిజన జాతరగా చెప్పుకునే నాగావ్వ జాతరకు ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాట్లు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 18వ తేదీ నుంచి నాగావ్వ జాతర ప్రారంభం కానుంది. ఇందుకోసము ఆదివాసీ గిరిజనులు నెల రోజుల నుంచే ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. ఇప్పటికే గత నెల డిసెంబర్ 30వ తేదీన గంగాజలం కోసం పాదయాత్రగా వెళ్ళిన గిరిజనులు జన్నారం మండలం కలమడుగులో గోదావరిలో పవిత్ర గంగాజలం తీసుకొని పాదయాత్రగా ఈరోజు ఇంద్రవెల్లి మండలం ఇంద్రాదేవి వద్దకు చేరుకున్నారు. 3 రోజుల పాటు ఇక్కడే బస చేస్తారు. గోదావరి నుంచి కాలినడకన తీసుకొచ్చిన గంగాజలాన్ని మర్రి చెట్టు పై భద్రంగా భద్రపరిచారు. 3 రోజుల పాటు ఇక్కడ బస చేసి ఇక్కడే ఇంద్రాదేవికి ప్రత్యేక పూజలు చేసి ఈ నెల 18వ తేదీన కాలినడకన నాగోబాకు బయలుదేరుతారు. మరోవైపు నాగోబా జాతరకు గిరిజనులు సిద్ధమవుతున్నారు. ఎడ్ల బండపైని కాకుండా కాలినడకన కూడా నాగోబా జాతరకు గిరిజనులు తరలి వస్తారు. నాగోబా జాతర సందర్భంగా మెషం వంశస్థులు ఎంతో నియమ నిష్ఠతో ఈ నాగోబా జాతరలో పాల్గొంటారు. ఇక మరో వార్త విషయానికి వస్తే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో పూసాయి వద్ద ఎల్లమ్మ జాతర పండగ వైభవంగా కొనసాగుతుంది. పుష్యమాసంలో నెల రోజుల పాటు ఈ ఎల్లమ్మ పండగ జాతర కొనసాగుతుంది. ఎల్లమ్మ పండగ జాతరకు ఇటు తెలంగాణ నుంచి కాకుండా అటు మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారు దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. నెల రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు పెద్ద మొత్తంలో భక్తులు హాజరై తమ మొక్కులు తీర్చుకుంటారు. కుటుంబ సమేతంగా ఈ జాతరకు బోనాలతో వచ్చి ఇక్కడే వంటలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఆ అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న చెరువులో స్నానం చేస్తే చర్మ వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. అలాగే ఎల్లమ్మ జాతరకు వచ్చి మొక్కులు మొక్కితే ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకనే ప్రతి సంవత్సరం జరిగే ఈ జాతరకు వేల సంఖ్యలో భక్తులు హాజరై ఈ జాతరలో పాల్గొంటారు. ఈ సందర్భంగా గ్రామంలో ఈ జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ సందర్భంగా ఎల్లమ్మ జాతర సందర్భంగా పోలీసులతో పాటు గ్రామస్తులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. అక్కడ జరిగినటువంటి ఒక క్రికెట్ టోర్నమెంట్లో ఆయన ముగింపు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమానికి హాజరై రన్నర్ అప్ గా నిలిచినటువంటి జట్లకు ఆయన
బహుమతుల్ని అందజేయడం జరిగింది. అనంతరం జరిగినటువంటి మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా మీడియా గొంతు నొక్కడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వార్త రాస్తారో, సోషల్ మీడియాలో పెడతారో వారిపై కక్ష సాధింపు చర్యగా ఆయన వ్యవహరిస్తున్నారని, పోలీసుల్ని అడ్డు పెట్టుకుని అణిచివేసే పద్ధతిలో వ్యవహరిస్తున్నారని చెప్పారు. దానికి ఉదాహరణగానే ఆయన ఒక ఛానల్కు సంబంధించిన జర్నలిస్టులను, ముఖ్యంగా 3 జర్నలిస్టులను, అట్లాగే ఒక మహిళా జర్నలిస్టును కూడా అర్ధరాత్రి పూట వాళ్ళని అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికమైనటువంటి చర్యగా ఆయన అభివర్ణించారు. 3 జర్నలిస్టులకు సంబంధం లేకుండా అక్రమంగా వాళ్లను అర్ధరాత్రి పూట ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంటి తాళాలు పగలగొట్టి, తలుపుల్ని పగలగొట్టి వాళ్ళని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లడం అనేది పూర్తిగా పత్రికా స్వేచ్ఛని, మీడియా స్వేచ్ఛని అడ్డుకోవడమని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. నిజంగానే వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఉంటే వాళ్లకు చట్ట ప్రకారంగా నోటీసులు పంపి వాళ్లను పోలీస్ స్టేషన్లకు పిలిపించుకుని వారి చేత సమాధానం తీసుకునే అవకాశం ఉంటుందని, కానీ అవేవి చూడకుండానే వాళ్ళని నేరం రుజువు కాకుండానే వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం, ఒక మీడియా సంస్థపై దాడులు చేయడం అనేది పూర్తిగా అప్రజాస్వామికమని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో పోలీసులను అడ్డు పెట్టుకుని అరాచకాలు చేస్తున్నదని, సోషల్ మీడియాలో పోస్టు పెట్టేవారికి కూడా అక్రమ అరెస్టులు చేసి వేధిస్తున్న పరిస్థితి నెలకొని ఉన్నదని, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అరెస్ట్ చేసినటువంటి జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని చెప్పి హరీష్ రావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక కొహీర్ మండలం సజ్జాపూర్లో గత 15 రోజుల క్రితం ప్రసాద్ రెడ్డి అనేటువంటి కాంగ్రెస్ నేత కూల్చివేత గురైనటువంటి ఆ బాధితులు బేగరి రాములు, వారి కుటుంబ సభ్యులంతా కూడా జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ ని ఆశ్రయించారు. తమకు రాష్ట్రంలో న్యాయం జరగడం లేదని, ఇక్కడి ప్రభుత్వము, ఇక్కడి పోలీసులు బాధితులకు సంబంధించి పట్టించుకోవడం లేదని, ఎవరైతే ఇల్లు కూల్చాడో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిని అరెస్ట్ చేయడం లేదని, అట్లాగే తమకు అన్యాయం చేసినటువంటి పోలీసులపై కానీ అధికారులపై కానీ కనీసమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదని, తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్కు వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ స్పందిస్తూ వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఇక సంగారెడ్డిలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామికి సమర్పించేటువంటి ఆభరణాలతో ఈరోజు పెద్ద ఎత్తున పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యంగా అయ్యప్ప స్వామికి సమర్పించేటువంటి ఆభరణాల ఊరేగింపులో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. అయ్యప్ప స్వామి దయతో సంగారెడ్డి ప్రాంత ప్రజలు, ఉమ్మడి జిల్లా ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలని, ప్రజలంతా సంక్రాంతి పండుగని ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం జరిగింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరవేయడం కోసం వ్యూహాలు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఇటు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ప్రాంతాల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరవేయడం కోసం అవసరమైనటువంటి ఇన్ఛార్జీలను నియమించే ప్రక్రియ పూర్తయిపోయింది. ఇప్పటికే కోఆర్డినేటర్లను నియమించారు. ఆయా ప్రాంతాలకు సంబంధించి ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్రావు, అట్లాగే మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్, అట్లాగే మెదక్లో పద్మా దేవేందర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, సిద్దిపేట జిల్లాలో కొత్త ప్రభాకర్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, వంటేరు యాదవ్ రెడ్డి, అట్లాగే హుస్నాబాద్లో సతీష్ కుమార్, వీళ్ళంతా కూడా ఎన్నికలకు సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు వాళ్ళకి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఇక సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈరోజు భోగి పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సిద్దిపేటలో జరిగినటువంటి భోగి పండుగలో స్థానిక మున్సిపల్ చైర్మన్ కడవేడుగు మంజుల రాజేంద్రతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈరోజు ధనుర్మాస ఉత్సవాలు కూడా ముగిసిన నేపథ్యంలో అనేక దేవాలయాల్లో గోదా కళ్యాణం కూడా ఘనంగా నిర్వహించారు. ఇక కొండపాక మండలంలో మరోసారి పులి కలకలం చెలరేగుతూ ఉన్నది. అటు కుకునూరుపల్లి మండలం మాతుపల్లి ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టుగా ఆనవాళ్లు లభించాయి. ఆ ప్రాంతంలోని పలు పంట పొలాల్లోకి పులి వచ్చినట్టుగా భావిస్తున్నారు. అక్కడ పులికి సంబంధించిన కాళ్ల ఆనవాళ్లు, అడుగుల ఆనవాళ్లు వచ్చిన నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది.
హన్మకొండ జిల్లా వార్తల విషయానికి వస్తే ఇటు భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ నెల 9 నుంచి కూడా ఇది 18 వరకు కొనసాగుతూ ఉంది. అంటే ఈరోజు చూసుకుంటే వీరబోనంతో పాటు చండీయాగం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కోరమీసాల వీరభద్ర స్వామి అంటే మాత్రం చుట్టుపక్కల ప్రాంత ప్రజలే కాదు, ఇటు హన్మకొండ, వరంగల్, కరీంనగర్ జిల్లా ప్రజలే కాదు, పక్కన ఉన్నటువంటి జిల్లాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ముఖ్యంగా దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కోరిన కోరికలు తీర్చే కోరమీసాల వీరభద్ర స్వామి అంటే మాత్రం చాలామంది భక్తులకు ఒక ప్రీతి అని చెప్పాలి. ఇందులో ముఖ్యమైనటువంటి ఘట్టాలు చూసుకుంటే వీరభద్ర స్వామి సంబంధించి చూసుకుంటే బండ్లు అంటే వందలాది బండ్లు ఇటు గుడి చుట్టూ కూడా తిరిగే అవకాశం ఒకటి ఉంటుంది. ఇంకోవైపు అగ్నిగుండాలు ప్రతి ఒక్కరు కూడా కోరిన కోరికలు తీర్చిన నేపథ్యంలో అగ్నిగుండాలు నడుస్తామంటే కూడా కొంతమంది భక్తులు మొక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి అగ్నిగుండాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద అయితే ఇది హన్మకొండ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇది భీమదేవరపల్లి మండలంలో ఉంటుంది. ఈ వీరభద్ర స్వామి ఆలయానికి ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున పోటేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం మీద ఈరోజు చండీయాగం జరిగినట్టు వీరబోనం కూడా సమర్పించినట్టు పడుతుంది. ఏదేమైనా కానీ కోరమీసాల వీరభద్ర స్వామి కోరిన కోరికలు తీర్చే స్వామి కనుక ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. చివరి రోజు మాత్రం ఇటు అగ్నిగుండాలతో పాటు ఇటు బండ్లు కూడా తిరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు మాత్రం రోజు రోజుకి పెద్ద ఎత్తున పోటెత్తున్నటువంటి దృశ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది.